ఫ్రెండ్స్, మనం మహాభారతం అశ్వమేధ పర్వంలో భాగంగా బభ్రువాహన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. యాగాశ్వము సింధు దేశం వైపు నడిచింది. సింధు దేశంలో ప్రవేశించింది. మహాభారత యుద్ధంలో సింధు దేశపు రాజులు సైంధవుడు మున్నగు వారు మరణించారు. ఇప్పుడు వారి కుమారులు మనుమలు రాజ్యం చేస్తున్నారు. అర్జునుడు వస్తున్నాడని తెలిసి వారందరూ ఒక్కముడిగా అర్జునుడితో యుద్ధంకు తలపడ్డారు. ముందు యాగాశ్వాన్ని పట్టుకున్నారు. తరువాత అర్జునుని చుట్టుముట్టారు. అర్జునుడి మీద అస్త్రములు శస్త్రములు వర్షంలాగా కురిపించారు. వారి ధాటికి అర్జునుడు తట్టుకోలేకపోయాడు. అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం కింద పడింది. అర్జునుడు తనలోని శక్తిని కూడదీసుకున్నాడు. గాంధీవంను చేతిలోకి తీసుకున్నాడు. సింధు రాజుల మీదకి వారి సైన్యం మీద విరుచుకుపడ్డాడు. రణభూమి అంతా శవాలతో నిండిపోయింది. చావగా మిగిలిన సింధు దేశ సైనికులు చల్లా చెదురుగా పారిపోయారు. కానీ సింధు వీరులు మరలా సేనలు కూడగట్టుకొని యుద్ధానికి తలపడ్డారు. అప్పుడు అర్జునుడు వారితో ధర్మరాజు పలికిన శాంతి వచనములు వినిపించారు. కానీ వారు వాటిని పెడచెవిని పెట్టారు. గత్యంతరం లేక అర్జునుడు సింధు దేశపు వీరులందరినీ సంహరించాడు. అప్పుడు దుస్సల సైంధవుని భార్య దుర్యోధనుని చెల్లెలు ధృతరాష్ట్రుని కుమార్తె దుఃఖిస్తూ అర్జునుని వద్దకు వచ్చింది. చెల్లెలు దుస్సలను చూచి అర్జునుడు రథం దిగి ఆమె వద్దకు వచ్చారు. అర్జునుడు చూచి దుస్సల ఇలా అంది, అన్నయ్య, వీడు నా మనుమడు, నీ మేనల్లుని కుమారుడు, వీడిని కాపాడు అని ప్రార్థించింది. దుస్సల, నా మేనల్లుడు ఎక్కడ అని అడిగాడు అర్జునుడు. అన్నయ్య, తన తండ్రి సైంధవుడు నీ చేతిలో మరణించాడని తెలిసి చాలా దుఃఖించాడు. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిసి గుండె ఆగి మరణించాడు. వీడొక్కడే వంశాంకురం మిగిలాడు అని చెప్పింది దుస్సల. ఆ మాటలు విని అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. ఇంకా దుస్సల ఇలా అంది, అన్నయ్య అర్జున, ధార్తరాష్ట్రులు మీకు చేసిన అపకారములు, నా భర్త సైంధవుని అనుచిత ప్రవర్తన మనసులో పెట్టుకోకు. నా మనవుడు తండ్రి లేని వాడయ్యాడు. వీడిని దయతో రక్షించు అని మనుమనితో అర్జునుని పాదాభివందనం చేయించింది. అమ్మా, నీ అన్న సుయోధనుడు దుర్మార్గుడే, కానీ మేం మాత్రం తక్కువ చెప్పు. మా వల్లనే కదా ఇంతటి ఘోర వినాశనం సంభవించింది. ఈ రాచకులములో పుట్టడమే మహాపాపం కదా. అమ్మ, నీవేమీ భయపడకు, నీ మనుమునికి ఏమీ అపకారం చేయను అని చెల్లిని ఓదార్చాడు అర్జునుడు. ఆ మాటలకు సంతోషించి దుస్సల మనుములతో సహా వెళ్ళిపోయింది. అర్జునుడు యాగాశ్వమును విడిపించుకొని దానిని అనుసరించారు. తరువాత ఆ యాగాశ్వమునకు ఎక్కడా అవరోధం వాటిల్లలేదు. అన్ని దేశములు తిరుగుతూ ఉంది. ఆ క్రమంలో మణిపురము అనే పట్టణం చేరుకుంది. ఆ నగరమునకు అధిపతి బభ్రువాహనుడు. అర్జునుడికి చిత్రాంగదకు కలిగిన కుమారుడు. తండ్రి వచ్చారని తెలిసి బభ్రువాహనుడు సైన్య సమేతంగా ఎదురేగి తండ్రికి స్వాగతం పలికారు. కానీ కుమారుని స్వాగత సత్కారంలో అర్జునుడు తిరస్కరించాడు. బభ్రువాహనుతో ఇలా అన్నాడు, కుమారా, ఇది యాగాశ్వము. యాగాశ్వమును పట్టుకోవడం క్షత్రియ ధర్మం. ఈ విధంగా చేతగాని వలె స్వాగత సత్కారాలు చేయడం పిరికివాని లక్షణం. క్షత్రియ లక్షణం మర్చిపోయి భయంతో వణికిపోయేవాడు రాజు కాజాలుడు. కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళు, చేతనైతే యాగాశ్వం పట్టుకో అని కుమారుల్లోని పౌరుషాన్ని రెచ్చగొట్టాడు. ఆ మాటలు విన్న బభ్రువాహనుడు వెనుతిరిగి రాజమార్గంలో వెళ్తున్నారు. ఆ సమయంలో అర్జును మరొక భార్య అయిన నాగకన్య ఉలూపి ఈ విషయం తెలుసుకుంది. వెంటనే నాగలోకం నుండి బభ్రువాహను వద్దకు వచ్చింది. అప్పుడు ఉలూపి బభ్రువాహను చూచి ఇలా అంది, కుమారా, నేను కూడా నీ తల్లినే. నా పేరు ఉలూపి. నేను నాగకన్యను. నీ తండ్రి అర్జునుడు మహావీరుడు.
ఆయనకు తన కుమారుడు పిరికివాని వలె ఉండడం నచ్చదు. అందుకని యాగాశ్వమును పట్టు, నీ తండ్రితో యుద్ధం చెయ్యి, ఆయన మీద గెలుపు సాధించు. ఎవరు గెలిచినా నేను నీ తండ్రి ఆనందిస్తాము అని పలికింది. ఆ మాటలకు ఆనందించాడు బభ్రువాహనుడు. అమ్మ, తండ్రితో యుద్ధం చేయడం సమంజసం కాదని ఊరుకున్నాను, కానీ చేతకాక కాదు, చేవలేక కాదు. నా తండ్రి తనతో యుద్ధం చేయమన్నాడు, నువ్వు కూడా తండ్రితో యుద్ధం చేయమన్నావు. ఇంకా నాకేం కావాలి? అర్జునుడితో యుద్ధం చేసి నా తల్లిదండ్రులకు ప్రియం చేకూరుస్తాను అని పలికాడు. బభ్రువాహనుడు తల్లికి నమస్కారం చేసి తండ్రి అర్జునుడితో యుద్ధంకు సన్నద్ధమయ్యాడు. బభ్రువాహనుడు ముందు యాగాశ్వమును బంధించాడు. అప్పుడు అర్జునుడు బభ్రువాహనుతో యుద్ధానికి దిగాడు. తండ్రి కొడుకులకు సమరం సంప్రాప్తించింది. ముందు బభ్రువాహనుడు అర్జును మీద బాణవర్షం కురిపించాడు. కుమారుడు వేసిన బాణములన్నీ మధ్యలోనే ఖండించాడు అర్జునుడు. బభ్రువాహను శరీరంలో నాటేటట్టు 16 శరములు ప్రయోగించాడు. బభ్రువాహనుడు అర్జును శరీరంలో నాటేటట్టు 20 వాడి బాణములు ప్రయోగించాడు. కుమారుని రణకౌశలానికి మురిసిపోయాడు అర్జునుడు. ముందు బభ్రువాహన ధ్వజమును ఖండించాడు. బభ్రువాహన శరీరం నిండా బాణాలు కొట్టాడు అర్జునుడు. కానీ బభ్రువాహనుడు బెదరక ఒక బాణంతో అర్జునుడు భుజం మీద కొట్టాడు. ఆ దెబ్బకు అర్జునునికి దిమ్మ తిరిగింది. కానీ అంతలోనే తేరుకున్నాడు. కుమారుని విలువిద్యా కౌశలాన్ని మెచ్చుకున్నాడు. మరలా బభ్రువాహనం మీద శరప్రయోగం చేశాడు. కానీ అర్జునుడు ప్రయోగించిన బాణములన్నిటినీ మధ్యలోనే ముక్కలు చేశాడు బభ్రువాహనుడు. కుమారుని అస్త్రవిద్యా కౌశల్యంను చూచి అర్జునుడిలో ఒకంత అసూయ జనించింది. కోపంతో బభ్రువాహనుడు ఒంటి నిండా బాణములు గుచ్చాడు. బభ్రువాహనుడు కూడా పట్టరాని కోపంతో ఒకే ఒక్క బాణాన్ని అర్జును గుండెల్లో సూటిగా దిగేటట్టు కొట్టాడు. ఆ బాణము అర్జును గుండెల్ని చీల్చి వెనక నుండి దూసుకుని పోయింది. అర్జునుడు భూమి మీద పడ్డాడు. పడుతూ పడుతూ బభ్రువాహనం మీద బాణములు సంధించాడు. ఆ బాణముల దాటికి బభ్రువాహనుడు కూడా నేలకూలాడు. తన భర్త, కుమారుడు యుద్ధంలో నేలకూలారు అన్న విషయం తెలిసి ఉలూపి గబగబా యుద్ధభూమికి వచ్చింది. ఇంతలో బభ్రువాహను తల్లి చిత్రాంగద కూడా యుద్ధభూమికి వచ్చింది. ఉలూపిని చూచి ఇలా అంది, ఉలూపి, చూచావా, నీ వలన ఎంత ఘోరం జరిగిందో. నీవే కదా కుమారుణ్ణి తండ్రి మీదకి యుద్ధానికి ఉసుగొలిపావు. దాని ఫలితంగా తండ్రి కొడుకులు యుద్ధభూమిలో అచేతనంగా పడిపోయారు. నీవు పతివ్రతవు కావా? నీకు ధర్మం తెలీదా? ఏ కారణం చేత నీవు ఈ పసివాడిని తండ్రితో యుద్ధానికి పురిగొలిపావు? మహావీరుడు అర్జునుడితో ఈ పసివాడు యుద్ధం చేయగలడా? కాబట్టి నీవే మన భర్తను పునర్జీవితుడిని చేయాలి. నీ వలన ఇదంతా జరిగింది కాబట్టి మన భర్తను బతికించే బాధ్యత నీదే అని నిక్కచ్చిగా చెప్పింది చిత్రాంగద. తర్వాత అర్జును చూచి ఇలా విలపించింది, ఓ మహావీర, నీవు ఎంతోమంది ప్రాణాలు కాపాడావు. కానీ నీ ప్రాణాలు నీవు కాపాడలేకపోయావు కదా నాదా. ఎన్నాళ్ళయింది నిన్ను చూచి. నేను చిత్రాంగదను వచ్చాను. కళ్ళు తెరిచి చూడండి. మీరు మీ అన్నగారి యాగాశ్వమును కాపాడాలి కదా. లేవండి, యాగాశ్వం వెంట వెళ్ళండి అని శోకించింది చిత్రాంగద. మరలా ఉలిపి వంక చూచి, ఈయన మన ఇద్దరికీ భర్త. నా కొడుకు చేతిలో నా భర్త మరణించేటట్టు చేశావు. ముందు నా భర్తను బతికించు, లేకపోతే నేను ఇప్పుడే ఇక్కడే ప్రాయోపవేశం చేసి మరణిస్తాను అని దృఢంగా చెప్పింది చిత్రాంగద. ఇంతలో బభ్రువాహనుడు మూర్ఛ నుండి లేచాడు. ఏడుస్తున్న అమ్మ చిత్రాంగదను చూచాడు. అమ్మ, నీవు శోకించడం నేను ఎన్నడూ చూడలేదు. ఇది కూడదు, తగదు అని కూడా చూడకుండా నా తండ్రిని యుద్ధంలో చంపిన పాపాత్ముడను. నా పాపానికి నిష్కృతి లేదు అని అమ్మ పక్కనే కూర్చొని విలపిస్తున్నాడు బభ్రువాహనుడు. ఇంతలో యాగాశ్వం వెంట వచ్చిన యాజ్ఞవల్కుని శిష్యులు, తక్కిన బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. అయ్యో,
ఈ బ్రాహ్మణులు అర్జును అనుసరించి వచ్చినట్టున్నారు. వీరు ఏ పని మీద వచ్చారో కదా, కానీ అర్జునుడు ఇలా విగత జీవుడై పడి ఉన్నాడు అని శోకిస్తున్నాడు బభ్రువాహనుడు. ఉలూపిని చూసి, అమ్మా, నీ మాట మీదనే కదా, నిన్ను సంతోషపరచడానికే కదా అమ్మా నేను నా తండ్రి గారితో యుద్ధం చేశాను. కానీ నా తండ్రి గారు యుద్ధంలో మరణించారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అమ్మా? కానీ నేను నా తండ్రిని చంపానమ్మా. నా పాపానికి నిష్కృతి లేదు. జీవితాంతం నాకు మనశ్శాంతి లేదు. చచ్చిన తర్వాత కూడా నాకు ఉత్తమ లోకాలు ఉండవు అని విలపిస్తున్నాడు. తరువాత బభ్రువాహనుడు పైకి లేచాడు. తన తల్లి చిత్రాంగద, ఉలూపి, అక్కడ చేరిన జనులు వింటూ ఉండగా ఇలా అన్నాడు. నా తండ్రి లేని లోకంలో నేను బతకలేను. నా తండ్రితో పాటు నేను కూడా ప్రాయోపవేశం చేస్తాను. ఎందుకంటే నేను వీరుడు, రాజు, ధార్మికుడు. మీదు మిక్కిలి నా తండ్రి అయిన అర్జునుని చంపాను. నా పాపానికి విముక్తి కలగాలంటే నాకు ప్రాయోపవేశమే శరణ్యం అని నేల మీద మౌనంగా కూర్చున్నాడు. అప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిల్చుని ఉన్న ఉలూపి కళ్ళు మూసుకుంది. తన మనస్సులో నాగజాతికి ప్రియమైన సంజీవిని మణిని స్మరించింది. వెంటనే సంజీవిని మణి ఆమె చేతిలో ప్రత్యక్షమైంది. కుమారా బభ్రువాహన, ఏమిటయ్యా ఈ వెర్రి? మీ అందరికీ పిచ్చి పట్టిందా? లేకపోతే అర్జునుడు ఏమిటి, చావడం ఏమిటి? ఆయన ఎవరు? సాక్షాత్తు దేవేంద్రుని కుమారుడు, మహావీరుడు. నీ శక్తిని పరీక్షించడానికి అర్జునుడితో యుద్ధం చేయమన్నాను. నీతో యుద్ధం చేయాలి అన్న నీ తండ్రి అర్జుని అభిమతం నెరవేర్చాను. మీ ఇద్దరూ మూర్ఛపోయేటట్టు చేశాను. ఇదంతా మీ భ్రమ. మీలో ఎవ్వరూ చావలేదు. చూడు, ఇప్పుడు నీ తండ్రి అర్జునుడు లేచి కూర్చుంటారు అని పలికింది ఉలూపి. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందించారు. ఉలూపి ఆ మణిని బభ్రువాహను చేతిలో పెట్టి, కుమారా, ఈ మణిని అర్జును హృదయం మీద పెట్టు అని చెప్పింది. ఆ ప్రకారమే బభ్రువాహనుడు ఆ మణిని అర్జును గుండెల మీద పెట్టారు. అప్పుడే నిద్ర నుండి లేచినట్టు అర్జునుడు లేచి కూర్చున్నాడు. చుట్టూ చూచాడు. తన కుమారుడు బభ్రువాహను చూచి, కుమారా, నీకు క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. అప్పుడు బభ్రువాహనుడు తండ్రి కాళ్ళకు మొక్కాడు. తండ్రి గారు, తమరి దయ వలన అందరూ క్షేమమే అన్నాడు. అర్జునుడు చుట్టూ చూచాడు. తన భార్యలు చిత్రాంగద, ఉలూపి, తనతో వచ్చిన బ్రాహ్మణులు అక్కడ నిలబడి ఉన్నారు. వారందరినీ కలయి చూచాడు. కుమారా, వీరందరి ముఖాల్లో ఆశ్చర్యము, సంతోషము, దాని వెనక విషాదం కనిపిస్తున్నాయి. పైగా నేను నీతో యుద్ధం చేస్తున్నాను. ఇక్కడకు చిత్రాంగద, ఉలూపి ఎందుకు వచ్చారు? ఏం జరిగింది అని అడిగాడు అర్జునుడు. అప్పుడు బభ్రువాహనుడు ఉలూపిని చూపి, తండ్రి, అంతా ఈమెను అడగండి. ఈ మహానుభావురాలు మీకు జరిగిన విషయం సవిస్తరంగా తెలియజేస్తుంది అని అన్నాడు. అప్పుడు అర్జునుడు ఉలూపి వంక చూచి, ఉలూపి, ఏం జరిగింది? కుమారుడు బభ్రువాహనుడు కానీ, అతని తల్లి చిత్రాంగద కానీ ఏమైనా నీ పట్ల అనుచితంగా ప్రవర్తించారా? నీ రాకకు కారణమేమి అని అడిగాడు. అప్పుడు ఉలూపి చిరునవ్వు నవ్వి, నాదా, ఇందులో ఎవ్వరి తప్పు లేదు. ఎవరూ ఏమీ చేయలేదు. అయినా నీవు, కుమారుడు బభ్రువాహనుడు, సోదరి చిత్రాంగద తప్పు చేయగలరా? కలలో మాట. తమరు నా పట్ల కోపగించకుండా సావధాన చిత్తులై నేను చెప్పినది వినండి. తమరు కుమారుడు యుద్ధం చేస్తుంటే కుమారుడు వల్ల తమరికి అశుభం జరిగింది. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే, తమరు యుద్ధంలో శిఖండిని ముందు పెట్టుకొని తాతగారు గంగాపుత్రుడు అయిన భీష్ముని పడగొట్టారు. దానివలన మీకు పాపం సంక్రమించింది. తమరు ఆ పాపను ప్రాయశ్చిత్తం చేసుకోకుండా మరణిస్తే తమరికి నరక ప్రాప్తి కలుగుతుంది. అందుకని నేను పాతాళ లోకం నుండి వచ్చి తమరి పాపంను నివృత్తి చేశాను. అది ఎలాగంటే, నేను ఒకరోజు గంగా నదిలో స్నానం చేస్తున్నాను. అప్పుడు వసువులు కూడా వచ్చి ఆ నదిలో స్నానం చేస్తున్నారు. అప్పుడు గంగాదేవి తన స్వస్వరూపంతో వారితో మాట్లాడుతూ ఉంది. అప్పుడు వసువులు
గంగాదేవితో ఇలా అన్నారు: మాత, భీష్ముడు నీ కుమారుడు, మాలో ఒకడు. ఆయనను అర్జునుడు శిఖండి అడ్డు పెట్టుకొని పడగొట్టాడు. కానీ భీష్ముడు తన నియమం ప్రకారం శిరసంధానం చేయలేదు. అందుకని భీష్ముడు అంపశయ్య మీద పడిపోయాడు. తరువాత పరమతించాడు. నిరాయుధుడైన భీష్ముడిని పడగొట్టి అర్జునుడు కుత్సితమైన నీచమైన విజయం సాధించాడు. అతనికి మేము శాపం ఇవ్వదలిచాము అని అన్నారు. వసువులు మాటలకు గంగాదేవి తన ఆమోదమును తెలిపింది. ఇదంతా విన్న నేను వెంటనే నా తండ్రి నాగరాజు వద్దకు పోయి జరిగిందంతా చెప్పాను. నా తండ్రి వెంటనే వసువుల దగ్గరికి పోయి వారిని అనేక విధాల అర్జునుని కాపాడమని ప్రాధేయపడ్డాడు. కొంతసేపటికి వారు కరుణించారు. కానీ ఒక నియమం పెట్టారు: అర్జునుడు తన కుమారుడైన బభ్రువాహనుతో యుద్ధం చేసి అతని చేతిలో ఓడిపోయి నేల కొరిగితే అప్పుడు అర్జును పాపం తొలగిపోతుంది అని అన్నారు. మా నాన్నగారు ఆ విషయం నాకు చెప్పారు. నేను సమయం కొరకు వేచి ఉన్నాను. ఇంతలో తమరు ఇక్కడికి వచ్చారు. బభ్రువాహనుతో యుద్ధం చేయమని అడిగారు. ఆ సమయంలో కుమారుడు బభ్రువాహనుడు తమతో యుద్ధం చేయడానికి మనసు రాక నగరానికి వెళ్తున్నాడు. ఇదంతా నేను దివ్య దృష్టితో గ్రహించాను. వసువులు చెప్పిన పని చేయడానికి ఇదే సమయం అని తలచి వెంటనే ఇక్కడికి వచ్చాను. నేను కుమారుడు బభ్రువాహన్ని తమతో యుద్ధం చేయుటకు పురుకొల్పాను. ఈ రణము నీకు ధర్మము, నీకు ప్రియము అని బభ్రువాహన్ని రెచ్చగొట్టాను. తర్వాత కథ మీకు తెలిసిందే. కుమారుని చేతిలో మీరు ఓడిపోయి పడిపోయారు. దానితో మీ పాపం నశించిపోయింది. ఇది జరిగింది అని వివరించింది ఉలూపి. ఆ మాటలు విన్న అర్జునుడు ఎంతో ఆనందం పొందాడు. అర్జునుడు అందరిని చూచి ఇలా అన్నాడు: రాబోవు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హస్తినాపురంలో అశ్వమేధ యాగం జరుగుతుంది. తాము అందరూ బంధుమిత్ర సపరివార సమేతంగా రావాలని ధర్మరాజు వారి ఆహ్వానం మీకు అందిస్తున్నాను అని అందరినీ సాదరంగా యాగముకు ఆహ్వానించారు. తండ్రి గారు, తమరు చెప్పినట్టే చేస్తాం. కానీ మీరు మా నగరముకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవాలని ప్రార్థించాడు బభ్రువాహనుడు. కుమారా, నేను యాగదీక్షలో ఉన్నాను, నగర ప్రవేశం చేయను అని అన్నాడు అర్జునుడు. తరువాత అర్జునుడు తన భార్యలు చిత్రాంగద, ఉలూపి వద్ద సెలవు తీసుకొని మరలా యాగాశ్వమును అనుసరిస్తూ వెళ్ళారు. ఇది మనకి మహాభారతం అశ్వమేధ పర్వం చతుర్థ ఆశ్వాసంలోని బభ్రువాహని వృత్తాంతం. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.